ఒకవైపు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి యోగా డే అంటూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అంటూ ప్రజల్లో చైతన్యం పెంచుతుంటే వైసీపీ నాయకులేమో ఏదైతే జరిగిన యోగా డే మీద అవాకులు చెవాకులు, అలాగే ఏదైతే గంజాయి కొట్టే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఎలా చూడాలంటారు? ఇవన్నీ అసలుకి ఈ వ్యతిరేకత స్వభావాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏమండి, ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సరే ఆ గంజాయిలు తాగటం కానీ, కుర్రోళ్ళు లేకపోతే ఇది కానివ్వండి, ఏది శానిటైజర్లు కానివ్వండి, లేకపోతే రకరకాలుగా అంటే ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో అన్నీ చేసుకొని రోడ్డు మీద తిరుగుతుంటే విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు అరికట్టారు అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. రెండోది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పించడానికి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు రోడ్ షో లాగా పెట్టి నడిచి వాకింగ్ చేసి ఆ జనాల్లో ఆ యొక్క అవగాహన కల్పించడానికి ఒక ముఖ్యమంత్రి రేంజ్ బయటకు వస్తే ఎలా ఉంటుందండి? ఆ రేంజ్లో అంటే అట్లా వెళ్తే ప్రజల్లో వెళ్తుందేమో అన్న భావనతో ఆయన, ప్రజలకు మంచి చేయాలనే భావనతో ఆయన ఆ రకంగా వచ్చి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఒక సీఎం వచ్చినప్పుడు త్రూఅవుట్ ఇండియా లెవెల్లో వెళ్తూ ఉంటుంది ఆ మెసేజ్ అనే పంపించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైతే యువత చెడిపోతుందో, ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే ఏ చిన్న స్కూల్స్ కాలేజెస్ చూసినా సరే వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కూడా మాదక ద్రవ్యాలు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు. అలవాటు అయిన ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అట్లాగా. దానివల్ల పిల్లలు వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి అలాంటి దాన్ని అరికట్టడానికి ఏదో నేను నా వంతు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో గట్టిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అనేది హర్షణీయం. అది చాలా హర్షణీయం. మేమందరం కూడా ఎంతో స్వాగతించాం. మేమందరం కూడా దాంట్లో పాల్గొన్నాం, వెళ్ళి స్వచ్ఛందంగా దీనికి అందరం కూడా మేమందరం దానికి సపోర్ట్ చేశాము. ప్రజలందరూ కూడా తల్లిదండ్రులతో సహా అందరూ కూడా దాన్ని ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి దీన్ని కూడా వీళ్ళు పేర్లు పెడతాం అనేది నిజంగా చాలా బాధాకరం. అది అలానే యోగా అనేది ఏంటంటే ప్రతి ఒక్కడి యొక్క జీవితంలో ఈ డాక్టర్లుగా అలవాటైపోయి, అంటే బాగా రోగాలు ఎక్కువయ్యి డాక్టర్లుగా అలవాటు పడి బాధలు ఎక్కువ పడి ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యాలని దెబ్బతీసుకుంటున్న తరుణంలో ఈ యొక్క యోగాని అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంట్లో చేసుకోవాలని ఒక మంచి దృక్పథంతో, మంచి సలహా ఇవ్వాలి వీళ్ళకనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా జూన్ 21న యోగా డే అనేది ప్రపంచ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో, అది కూడా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యి ఈ యొక్క యోగాని మనం ప్రజల్లో బాగా తీసుకెళ్లాలని, మన ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇచ్చి బాబు గారు చేసే కష్టాన్ని చూసి బాబు గారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్లో యోగా డే నిర్వహించి బ్రహ్మాండంగా అందరూ కూడా యోగా మీద అవగాహన కల్పించడంలో సక్సెస్ అయిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక విషయంలో బయటకు తీసుకొచ్చి దీన్ని ఏదో పేరు రాకుండా చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరైతే దురదృష్టంతో పనిచేసే వాళ్ళైతే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, యోగా డే అనేది ప్రతి మనిషికి ఉపయోగపడేది. అది యోగా అనేది ప్రతి మనిషి, అంటే మనం ఒక్కళ్ళమే కాదు, మనం ఒక్కళ్ళమే ఆరోగ్యంగా ఉంటాం కాదు, మన ఎదుటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక గొప్ప నెపంతో అది పెట్టిన యోగా డేని మీరు హాస్యాస్పదంగా మాట్లాడటం సరికాదని నేను అంటున్నాను. ముఖ్యంగా ఇందాకే మాట్లాడుకున్నాం మనం డ్రగ్స్ గురించి. ముఖ్యమంత్రి బయటకు వచ్చి నో మోర్ డ్రగ్స్ బ్రో అంటూ ఆయన చెప్తుంటే గనక ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలను కొడతారా మీరు అంటూ, ఆ కొట్టిన పోలీసులను కూడా నేను అధికారంలోకి రాగానే బట్టలు ఉపదేస్తాను అంటూ మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి ఇది ఇలా సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అట్లాగా వారు కనుక చేస్తూ ఉంటే మాత్రం ఇది ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వాళ్ళ మీదే తిరిగి పడుతుంది. ఎందుకు పడుతుందంటే, ఇప్పుడు తప్పులు చేసినప్పుడు పోలీసులు మందలించి వాళ్ళకి ఒక దారి చూపిస్తారు. పోలీసులు అంటే చట్టం అన్నమాట. ఆ చట్టం అనేది ఎప్పుడు కూడా ఒక మంచి పనికి
ఏ విధంగా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది. పైగా బాబు గారి హయాంలో ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ఇన్ ఇండియా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ప్రధానమంత్రి మోడీతో సహా ఇది కంపల్సరీ ఒప్పుకుంటారు. ఎందుకంటే మోడీ గారు అయినా సరే చాలాసార్లు చెప్పారు, బాబు గారిని చూసి నేను చాలా ఇది చేసుకునేవాడిని, నేను మొత్తం ఎక్సైజ్ చేసుకునేవాడిని, దీని విషయంలో ఎట్లా మాట్లాడాలి, ఏమేమి పథకాలు పెడుతున్నారు అనేది కూడా, ఏ విధంగా ఈ 2020 విజన్ అనేది పెట్టారు. ఇలాగా బాబు గారు కూడా ఈ యొక్క అంటే ఎట్లా డెవలప్మెంట్ దిశగా ఎట్లా వెళ్తారనేది నేను ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాననే మాట చెప్పారంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా బాబు గారి యొక్క ఇదిని చాలా గౌరవిస్తారు. బాబు గారి యొక్క తెలివితేటల్ని, బాబు గారి యొక్క లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ అని చెప్పేసి అందరూ కూడా ఇండియా మొత్తం తెలుసు ఆ సంగతి. లా అండ్ ఆర్డర్ గురించి ఎవరు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఎందుకు అలాగా? మరి జగన్మోహన్ రెడ్డి పదే ఈ మధ్యకాలంలో చెప్తుంది ఏంటంటే కనుక ఆయన, మేము అధికారంలోకి రాగానే బట్టలప్ప తీసేస్తాం. ఇప్పుడు కొత్తగా పాడుతున్న పాట ఏంటంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నాకు Z+ సెక్యూరిటీ ఇవ్వండి అంటూ ఆయన కొత్తగా వస్తున్న పల్లవి మరి అయింది. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఇవన్నీ కాదండి, ఇప్పుడు ఒకటే అండి, మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే ఒక పార్టీ అధినేత, మీరు ఒక పార్టీ అధినేత అయినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజల్లో వచ్చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి, తప్పు లేదు. ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని మీకు ఒక ప్లేస్ అనేది ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళి వినిపించాలి. ఆ ప్లేసే అసెంబ్లీ. అసెంబ్లీకి రండి, మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వినిపించండి. అంతేగాని దాన్ని ప్రజల్లో అవన్నీ కూడా కరెక్ట్గా ప్రజల్లో అమలయ్యేటట్టు ఏమన్నా అమలు అవ్వని అంటే మీకేమన్నా డౌట్ అనిపిస్తే అలాంటి వాటిని అమలయ్యేటట్టు తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజల యొక్క మన్నన పొందండి. అంతేగాని ఏమీ లేదు, పొద్దాగలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా 1 సంవత్సరం కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఆ ప్రభుత్వం పట్ల అది చేయలేదు ఇది చేయలేదు అంటే అప్పులు చేసి మేము యాడ్ నుంచి తెచ్చి ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. అప్పులు యాడ్ నుంచి ఇస్తారండి చెప్పండి? రాష్ట్రాన్ని అప్పుల కూరలో మీరు తీసుకెళ్ళి పథకాలు ఇచ్చారు. ఇప్పుడేం పథకాలు అన్నీ ఇవ్వాలంటే ఎట్లా? ఒక్కోటి మెల్లగా అన్ని కంపెనీలని ఇక్కడ ఆహ్వానం చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ని మెల్లగా ఒక్కోటి అన్ని 100% అన్ని సూపర్ 6 అన్నీ కూడా అమలయ్యేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఈ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మరియు పైనుండి మనకి ఎంకరేజ్ చేసే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలానే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి కూటమి అనేది తప్పనిసరిగా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల్ని ఎప్పుడు కూడా మంచి చేయడంలోనే ఉంటుంది, ప్రజల వైపే ఎప్పుడు కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారని నేను తెలియజేస్తున్నాను. న్యాయం కాదు అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం, వెన్నుపోటు పొడి చేసింది ప్రజలందరికీ అనేది వైసీపీ వాదన. మరి అది ప్రజలు చెప్పాలండి. ప్రజలు మొన్న చెప్పారు, మీకు మొన్న ఎలక్షన్లో చెప్పారు, మళ్ళా 4 ఏళ్ళు ఆగండి, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంటాయి కదా, ఆ టైంలో ప్రజలే చెప్తారు. ఎందుకంటే ప్రజలకు నచ్చిందని అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఎక్కడైనా ఏ సభలు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా విపరీతంగా వస్తున్నారు, అది చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు అలా కాదు మాకే సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే, వెయిట్ చేద్దాం. ఎప్పటి వరకు? ఇంకో 4 ఏళ్ళు పోతే మన ఎలక్షన్ వస్తాయి. నిజంగా చేస్తుందా లేదా, ప్రజలు ఏ వైపు ఉన్నారనేది అప్పుడే తెలిసిద్ది.